హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా వడ చేసుకోవడానికి శనగపప్పుని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ మొత్తం తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. శనగపప్పుతో పాటు చిన్న అల్లం ముక్క, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వడలు వేసుకోవడానికి పప్పుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిలో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పాలకూర కానీ తోటకూర కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వడలు క్రిస్పీగా రావడానికి 2-3 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, గరం మసాలా, కారం, పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలాంటి చిన్న ప్లేట్ తీసుకుని వడల్ని ఒత్తుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే వడలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒత్తుకున్న వడల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వడల్ని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాలిన వడల్ని తీసుకుని చట్నీతో కానీ ప్లెయిన్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మనం వీటిలో అన్ని మసాలాస్ వేస్తాం కాబట్టి ప్లెయిన్గా కూడా తినొచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ కోసం కారపొడి, ఆనియన్, లెమన్ వీటితో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.